గుడ్ మార్నింగ్ ఆల్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్. న్యాచురల్ ఫెర్టిలైజర్ గార్డెనింగ్లో భాగంగా న్యాచురల్ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలి, న్యాచురల్ ఫెర్టిలైజర్ వల్ల ఉపయోగాలు, దాన్ని మొక్కలకి ఎలా అప్లై చేసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ విత్ మీ. ఇది నేను 3 days నుంచి చేసినటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్. ఈ న్యాచురల్ ఫెర్టిలైజరు మనం ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, కిచెన్ వేస్ట్ ఏదైతే కూరగాయల వేస్ట్ ఉంటుందో దాన్ని చేసుకోవాలి. తర్వాత ఫ్రూట్ వేస్ట్, ఫ్రూట్ కటింగ్స్ పోగా మనకి వేస్టేజ్ ఉంటుంది, దాన్ని మనం దీనిలో మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా న్యాచురల్ ఫెర్టిలైజర్, న్యాచురల్ పెస్టిసైడ్ లాగా మనము వేపపిండి దీనిలో మిక్స్ చేశాను. తర్వాత ఆవపిండి, ఇవన్నీ కూడా మిక్స్ చేసి మిగిలిపోయిన మజ్జిగ, కాడు వీటిలో పెట్టేసేసి 3 రోజులు కనుక మనం పెట్టేసినట్టయితే దాంట్లో ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు, ఇవి కడిగిన నీళ్ళన్నీ కూడా పెట్టుకుంటే ఇంకా మనకి మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ అవన్నీ వస్తాయి. ఇవన్నీ 3 days అలా పెట్టేసి రోజుకొకసారి తిప్పేసుకుంటూ స్టిరింగ్ చేసుకుంటూ పెట్టేసి 3 days తర్వాత ఇలా మనకి మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్ తయారైంది. ఈ న్యాచురల్ ఫెర్టిలైజరు మొక్కలన్నిటికీ నేను ఇస్తాను, చూసేసేయండి. ముందుగా మా తోటలోని దొండపాదికి ఈ న్యాచురల్ ఫెర్టిలైజర్ యూటిలైజ్ చేస్తున్నాను. తర్వాత వంక చెట్లు, వంకాయలు, టమాటాలు, టమాటా చెట్లు కోసాక మొక్కలన్నిటికీ మీరు న్యాచురల్ ఫర్టిలైజర్ని కనీసం నెలకి 2 సార్లు ఇచ్చుకోవచ్చు, 15 daysకి ఒకసారి. అది ఇచ్చుకుంటే మంచి గ్రోతింగ్ వస్తుంది, మంచి ఫ్రూటింగ్ వస్తుంది. అందరూ కూడా న్యాచురల్ గార్డెన్ ఫామ్ చేసుకొని సాధ్యమైనంత వరకు న్యాచురల్ కూరగాయలు